ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. మన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో అశోక్ గజపతిరాజు. ఎస్కోట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన కడుబండి, వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయన పాలనలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ప్రతిపక్షాలకు రాజకీయాలు ఒక వ్యాపారం. ఎన్నికల సమయంలో కనిపించే గంటాను చిత్తుగా ఓడించండి. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వెళ్లటం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి, డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కోడుమూరులో నిర్వహించిన తెదేపా ఆత్మీయ సమావేశంలో కర్నూలు ఎంపీ, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కర్నూలు వదిలి వెళ్లడం ఎంతో బాధగా ఉందని కంటతడి పెట్టి ఎమోషనల్ అయ్యారు. తెదేపాను గెలిపిస్తే తాను ఎక్కడున్నా గూండ్రేవుల ఎల్ఎల్సి, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చేస్తానని పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని గెలిపించాలని కోరారు. గురబ వర్గీయులు కూడా పైకి రావాలనేదే తన కోరిక అన్నారు. ఈ విషయం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పానన్నారు. అందుకనే బీసీలు ఎదగాలనే తాను డోన్కు వెళ్లానన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చాను కాబట్టి గత్యంతరం లేక వెళ్లానన్నారు. డోన్ ఒకప్పుడు తన ప్రాంతమేనని, ఇప్పుడు సంబంధం లేదన్నారు. డోన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. నష్టం జరిగింది అయినా పార్టీ ఉన్నాం కాబట్టి, పార్టీకి తప్పక సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా లోక్సభ అభ్యర్థి నాగరాజు గారికి, అలాగే కోమూరు అసెంబ్లీ పోటీ కాబట్టి ప్రత్యేకంగా వస్తుందా మా ఉద్యమం అంతా సపోర్ట్ చేస్తుంది. ఈ గెలుపు తెలుగుదేశం గెలుపు ఆశిస్తున్నా, కానీ గెలవాలంటే ఇద్దరు కూడా అందరినీ కలుపుకొని వర్గభేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ కలుపుకోతేనే తప్పకుండా గెలుస్తుంది. అంతా చెప్పాలి అది ఆశిస్తాం. ఎక్కడ పార్టీని దృష్టి పెట్టుకొని గ్రామంలో అన్ని ద్వారా కలుపుకొని పోతాను తప్పకుండా అవసరం. అది ఇద్దరు ఆయన మీద ఆధారపడింది. నేను బాగా చెప్పాను. బాబు చాలా మంది పోతారని యాక్చువల్గా దాదాపు రెండు మొత్తం కాలేజ్ ఉన్నాయి. నేనే వాళ్ళతో నేనే వాళ్ళతో నాతో పాటు వాళ్ళు కూడా నా మాట మీద పడ్డారు. పార్టీకి వస్తుంది. ఇది పార్టీకి గుర్తించారు. మాకు కావాల్సిన పార్టీ గెలవాలి. వస్తే ఇది రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ రావాలి. ప్రజలకు 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. గ్రామాలు ముఖ్యంగా మహిళలు నాకు దినమో నేను రికార్డు చూస్తే మహిళలకు చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా నేను గతంలో పార్టీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వచ్చినప్పుడు కొన్ని ఈ ప్రాంతాన్ని వాళ్ళకి కొన్ని కామెంట్ చేశాను. వేదావతి, దేవల, ఎల్ఎల్సి అది చేస్తాను. ఈరోజు అనుకోకుండా కొన్ని బస్సులు నేను దూరం పోషిస్తాను కాబట్టి తప్పకుండా గెలిచాక అది నా బాధ్యతగా రైతు బిడ్డగా రైతుల సమానం తెలుసు కాబట్టి నేను వాళ్ళకి మా రైతులకు అండగా ఉంటాను. తప్పకుండా పార్టీ గెలుస్తుంది. గెలిచి వెంటనే ఏవైతే మేము ప్రామిస్ చేసామో ఈ ప్రాంతంలో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాను. సమస్య లేదు రైతులకు. నేను ఎప్పుడు మీ అంటూ ఉంటాను. ఒక జిల్లా మాట్లాడచ్చు కానీ నా మనసు అంతా మేము మన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు.
విజయనగరం మండలం చెల్లూరు మలిచెర్ల గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసి విధ్వంసక పాలన సాగిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు విమర్శించారు. విజయనగరం మండలం చెల్లూరు మలిచెర్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని కోరారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం అయ్యిందని, కనీసం రహదారులు కూడా వేయలేదని విమర్శించారు. తెదేపా హయాంలో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేశారని అన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేశారని, విద్యుత్ ధరలు ఎన్నడూ లేని విధంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. గ్రామాలలో పెద్దలు ఆలోచించి పిల్లల భవిష్యత్తును బాగు చేసే నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి వేల కోట్ల ప్రజాధనం మింగేశాడని ఆరోపించారు. తెలంగాణలో ఐటీ ద్వారా వేలాదిగా ఉపాధి అవకాశాలు లభిస్తే సైకో పాలనలో కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిచి ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మహానుభావుడు వచ్చారు, ఒక ఛాన్స్ అని. ఆ ఛాన్స్ మీరు ఇచ్చేశారు. మిమ్మల్ని ఏమంటారు, గుండు కొట్టేయడం కాదు, మీ భవిష్యత్ని నాశనం చేయడానికి పూనుకున్న విషయము నేను చెప్పక్కర్లేదు. ఏదో ఒకటి సాధించాంలే. ఏంటంటే 43,000 కోట్లు ప్రజాధనం మింగేసిన దొంగ 5 సంవత్సరాలు వారానికి సంతకం పెట్టే బెటర్ సాధించి మీరు తప్పించిన విషయము అది మాత్రం మనం సాధించగలిగాం. కానీ మన సంక్షేమం గాని, మన అభివృద్ధి గాని, మన భవిష్యత్ గాని ఇవన్నీ పోయాయి. మిలీనియం టవర్స్ విశాఖపట్నంలో హూచ్కాకి అయిపోయింది కదా. ఎవరికి నష్టమయ్యా? మన యువకులకి నష్టం. ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే తెలంగాణలో 100 ఉద్యోగ అవకాశాలు ఐటీ ద్వారా మన పిల్లలకి లభిస్తే ఆంధ్రాలో ఒక్క అవకాశం రావడం కష్టం కిందన తయారై ఉందని విషయము మీకు నేను మనవి చేస్తున్నాను. అయితే మన ప్రజాప్రతినిధులు గమ్మత్తుగా ఉన్నారు. మొదట అంటారు మా పార్టీని చూడకండి, నన్ను చూసి ఓటు వేయండి అని. అయ్యా, పార్టీ ప్రభావాలు ప్రజాప్రతినిధులపై ఉంటాయి, ప్రజాప్రతినిధుల ప్రభావాలు పార్టీపై ఉంటాయి. ఈ పెద్ద మనిషే కదా ఇక్కడ తిరిగారు, నేను డబ్బున్న మనిషి అర్నా జూట్ మిల్స్ కొనేసి తిప్పుతానని, నేను డబ్బున్న మనిషిని సర్వాయిని కొనేసి తిప్పుతానని. అయ్యా, కొనేయడం ఎవరో కొన్నారు కానీ మిల్లు తిప్పడం మాత్రం మనం చూడలేదని విషయము నేను వేరేగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. మీకు కొన్ని రికార్డ్స్ కూడా సృష్టించారు. ఏంటా రికార్డ్ అంటే చూస్తే ఇప్పుడు ఈ మద్యం అమ్ముతా ఉంటారు. 5 సంవత్సరాల్లో మన దేశంలో ఏ రాష్ట్రం అమ్మలేని విధంగా 1,54,000 కోట్ల రూపాయలు అంటే మీకు అనుకోవచ్చు ఇవన్నీ ఖజానాలో పడిపోయింది. అయితే అది క్యాష్ అండ్ క్యారీ. మీకు క్రెడిట్ ఇవ్వరు, మీకు పేటిఎం ఉండదు, ఏది ఉండదు, క్రెడిట్ కార్డు ఉండదు, ఏది ఉండదు, క్యాష్ అండ్ క్యారీ అని. ఎంత డబ్బులు మీ దగ్గర లాగారో దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. బొబ్బిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో బొబ్బిలి పట్టణమంతా సందడిగా మారింది. ఎమ్మెల్యే శంబంగి వేణుగోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
వైసీపీకి ప్రజా ఆదరణ ఉందని బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేసి వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో కలిసి వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిశ్రీకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంబంగి మీడియాతో మాట్లాడుతూ రెండవసారి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, పేదల పాలిట పెన్నిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి బొబ్బిలి నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రజా వెల్లువ ఖచ్చితంగా వైనాట్ 175 అనే పదాన్ని మా నియోజకవర్గాన్ని చూసుకుంటే అది 100కి 100 పాలి రాష్ట్ర ప్రధానికి నిజం చేస్తారని విశ్వాసంతో ఉన్నాను. ఇంత ఎండలు లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ఏజ్ గ్రూపులు కూడా, చిన్నపిల్లల దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మన ప్రీతం ముఖ్యమంత్రి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం పెట్టుకుని అయితే బొబ్బిలి స్థానాన్ని నాకు కేటాయించారో దాన్ని తప్పనిసరిగా విజయం సాధించి ఈ బొబ్బిలి ప్రజలందరూ కూడా చిన్నపల్నాయుడిని ఆయన గిఫ్ట్ గా ఇస్తారని నేను అనుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా హిందూపురం సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో బాలకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి బాలకృష్ణ నామినేషన్ పత్రాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితుల నడుమ విశేష పూజలు నిర్వహించారు. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా భావించి బాలయ్య ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే ఇతర కార్యక్రమాలు చేపడతారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సూగూరు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కాన్వాయ్లో బెంగళూరు రోడ్లో చిన్న మార్కెట్ మీదుగా హిందూపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి. ఉదయం 11:15 హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి అందజేశారు. 2 సార్లు గెలిపించారు హిందూపురం ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా వాళ్ళ నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వ సారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సొంత లాభం కొంత మనకు అందరూ వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజం మీద ఇవ్వాలి. ప్రజల దేవుళ్ళు అందరూ నేను ఖర్చుకుంటే ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వ సారి కూడా చేసాం. 2వ సారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అంటే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా అందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకు వెళ్తాను. ఆయనకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో. అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం వైద్యం, విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు నామినేషన్కు జనం పోటెత్తారు. వైసీపీ అభిమానులు, కార్యకర్తలతో ఎస్కోట పట్టణం కిక్కిరిసిపోయింది. భారీ గజమాలతో స్వాగతం పలికారు. దేవిగుడిలో పూజలు చేసిన అనంతరం ఎస్కోట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను కడుబండి ఎన్నికల అధికారికి అందజేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఆకుల డిపో వద్ద నుండి వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో కలిసి దేవిగుడి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. దేవిగుడిలో పూజలు నిర్వహించి అనుకున్న ముహూర్తం ప్రకారం 10:50 నామినేషన్ పత్రాలపై సంతకం చేసి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి మురళీరావుకు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా శాసనసభ్యుడిగా నామినేషన్ వేశానని, ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి చూసి నియోజకవర్గ ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకోవాలని కోరారు. వీరితో పాటు నెక్కల నాయుడుబాబు, శోభా హైమవతి, స్వాతిరాణి, చినరామునాయుడు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ అభివృద్ధి పాలనను మరోసారి ఆశీర్వదించండి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే వైసీపీకి అవకాశం ఇవ్వండి. పేద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడండి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికై వైసీపీ అభ్యర్థులను గెలిపించండి అంటూ శుక్రవారం నగరంలోని 15వ డివిజన్ అద్దేపల్లివారి వీధిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని 15వ డివిజన్ అద్దెపల్లెవారి వీధిలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు. పేదల పక్షపాతి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన రాకను పురస్కరించుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ అల్లు చాణక్య, గుజ్జల నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజారంజక పాలన సాగిందన్నారు. పేదల అభ్యున్నతి ధ్యేయంగా అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలన కొనసాగిందన్నారు. మరింతగా మంచి పాలన అందాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఇన్నాళ్లు పాలించిన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరం అన్ని రంగాలలో కుంటుపడిందన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో ఈ 5 ఏళ్లలో నగర సుందరీకరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోండ్రు మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని రాజాం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన అనుచరులతో కలిసి పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగపూడిలో రాజానగరం నియోజకవర్గ తెదేపా, జనసేన, భాజపా నేతల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయనను నల్లమల్ల అడవులకు తీసుకువెళ్లి మాట్లాడిస్తే మానులన్నీ మోడవుతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం భాజపా ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం అబద్ధం ఆడితే చెట్టు నుంచి ఆకులు రాలే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఆమె జగన్పై విమర్శలు సంధించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి సమీపంలో రాజానగరం నియోజకవర్గం తెదేపా, జనసేన, భాజపా నేతల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్ ఎలా విస్మరించారో అందరికీ తెలుసని, ఆయన పాలనలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజల్ని దారుణంగా మోసం చేసిన ఘనత జగన్దేనని అన్నారు. వైకాపా పాలనకు ఇక చరమగీతం పాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పేదలకు సేవ చేసే 3 పార్టీల కలయిక త్రివేణి సంగమంగా పరిగణించాలన్నారు.
మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి కలిసిన కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న తప్పులున్నా సర్దుకొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజానగరం కూటమి అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ, తేదేపా నియోజకవర్గం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎంపీ చిట్టూరు రవీంద్ర, భాజపా నేతలు దత్తు, ఏపీఆర్ చౌదరి, నీరుకొండ వీరన్న చౌదరి, 3 పార్టీల ముఖ్య నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు పురంధరేశ్వరిని గజమాలతో సత్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి పాలన సాధ్యపడుతుందని తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. పట్నంలో తిరుమల నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహారీ బైక్ ర్యాలీ నిర్వహించి యువత చెవిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని చెవిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. నా ప్రతి అడుగు ప్రజా ప్రయోజనాల కోసమే వేస్తా, అంకిత భావంతో ప్రజాసేవకు కల్పిస్తానని తుడా చైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. నాన్న అడుగుజాడల్లో నడుస్తా, అంకిత భావంతో ప్రజాసేవకు కల్పిస్తానని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధి తిరుమల నగర్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 7 కిలోమీటర్ల మేర యువత బైక్ ర్యాలీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. జయశంకర్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్రతి గడపలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తిరుమల నగర్లోని ముత్యాలమ్మ గుడి వద్ద బహిరంగ సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గడిచిన 50 సంవత్సరాల కాలంలో జరగని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే సాధ్యమైందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుందన్నారు. మీ ఇంటి బిడ్డగా ఆదరించండి. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన తన తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు స్ఫూర్తిదాయకమని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన నిరంతరం పరితపించానన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంకిత భావంతో ప్రజాసేవకు కల్పిస్తానని వెల్లడించారు. ఈరోజు మన ఊరికి మనమోయితని ఒక ప్రోగ్రాం ద్వారా తిరుమల నగర్ పంచాయతీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతిపక్షాలు అభివృద్ధి ఎక్కడని అడుగుతూ ఉంటాయి మామూలుగా. నేను ఒక్కసారి తెలియజేస్తున్నా, ఈరోజు 7 కిలోమీటర్ల పైన బైక్లో ర్యాలీ రావడం జరిగింది. ఈ 7 కిలోమీటర్లలోనూ ఎక్కడైనా వాళ్ళకి మట్టి రోడ్డు కనపడిందా అని చెప్పి ఒక్కసారి ప్రతిపక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల నగర్ పంచాయతీకి ఈ రోజుకి 7 కోట్ల రూపాయల పైన నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీలో సచివాలయ భవనం కావచ్చు, ఆర్బీకే భవనం కావచ్చు, సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, 4 కోట్ల రూపాయల పైన నిధులు ఓన్లీ రోడ్లకి, డ్రైన్స్కి కేటాయించడం కావచ్చు. ఈ విధంగా 4-5 వాటర్ ప్లాంట్లు కావచ్చు. ఈ స్థాయిలో ఈ పంచాయతీని ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా వన్స్ మోర్ జగనన్న అని చెప్పి చాలా గట్టిగా ఈసారి ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు తక్కువ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చెందాయి ఏదో ఒక పథకం ద్వారా. ఈ పథకాలు కొనసాగించాలన్నా, ఈ విధంగా అయితే ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు మనకి రావాలన్నా కూడా అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పి బలంగా ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. తప్పకుండా నాకైతే బలమైన విశ్వాసం ఉంది. లాస్ట్ టైం వచ్చిన కన్నా ఎక్కువ ఓటు శాతం, ఎక్కువ సీట్ శాతం గెలుస్తుంది. అదేవిధంగా అందులో మొట్టమొదటిగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈరోజు ఇంత వేల మంది ప్రజలందరూ మమ్మల్ని స్వాగతం పలికిన పెద్దలందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ తిరుమల నగర్ పంచాయతీని ఒక రోల్ మోడల్ పంచాయతీగా చేసేంత వరకు నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 24వ తేదీ నామినేషన్ వేయాలని చెప్పి అనుకుంటున్నాము. తప్పకుండా తొందరగా తెలియజేస్తాం. ఈ కాలంలో మీరు చూస్తే 10 సర్వేలు వస్తే కొంత క్రెడిబుల్ సర్వేలు, ఏదో పేరు పెట్టి సర్వేలు రిలీజ్ చేయడం కాదు, కానీ ఒక టైమ్స్ నో అయినా సరే, ఇంకొక క్రెడిబుల్ చాణక్య అయినా సరే, ఏ 10 సర్వేలు వస్తే 9 సర్వేలు జగనన్న ఎట్టి పరిస్థితుల్లో 110 సీట్లు పైన గెలుస్తారని చెప్పి బలంగా చెప్తున్నారు. తప్పకుండా మనం సర్వేనే కాదు, జనాల్లోకి పోయి ప్రతిపక్షాన్ని అడిగితే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తున్నారు. తప్పకుండా బలమైన విశ్వాసం ఉంది. లాస్ట్ టైం వచ్చిందనికన్నా ఎక్కువ ఓటు శాతంతో ఈసారి మేము గెలుస్తున్నాం. అయితే బలమైన విశ్వాసం మాకైతే ఉందన్న. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమిలి నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు, అతని అనుచరులు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలకు రాజకీయం అంటే ఒక వ్యాపారమని, ఎన్నికల సమయానికి వస్తారు, అయ్యాక మరి 5 సంవత్సరాలు కనబడరని విమర్శించారు. మే 13 తర్వాత కూడా నేను భీమిలిలో ఉంటా, మీ గంట ఎక్కడ ఉంటాడో కూడా తెలియదని చెప్పారు. రోజు మా సర్పంచులకి ఫోన్ చేయడం, వీళ్ళని హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం, పార్టీలో చేరమని, చేరకపోతే మీరు ఎందుకు చూస్తామని బెదిరించడం, ఆపకపోతే వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఈ బ్యాంక్ డిఫాల్టర్స్ ఉన్న వ్యక్తుల్ని, బ్యాంకులో సొమ్ములు ఎక్కొట్టిన వ్యక్తుల్ని, ఇలా చట్ట ఉల్లంఘన పాల్పడే వ్యక్తుల్ని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కోరుతుంది ఎలక్షన్ కమిషన్. వీళ్ళందరూ సర్పంచులకి ఫోన్ చేయడం, ప్రలోభాలు పెట్టడం, డబ్బులు ఇస్తాను చెప్పడం, లేకపోతే బెదిరించడం. అంటే ఏమనుకుంటున్నాడు గంటా శ్రీనివాసరావు మనుషులు కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మార్కెట్లు ఉన్నారు. కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకుంటే మంచిది. ఎవరికి కూడా వాళ్ళ రాజకీయాల్లో తలదూర్చి వీళ్ళేదో ఇబ్బంది పెడతాం స్థానికులు అనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఎలక్షన్లకి, రాజకీయానికి, వ్యాపారానికి సంబంధం లేదు. అలాగే ఇంకో విజ్ఞప్తి చేస్తాను నేను, ఈ బిల్డర్స్, మధురవాళ్ళ బిల్డర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళని 5 సంవత్సరాలు నేనే ఎవరిని ఇబ్బంది పెట్టాలి. నేను ఎవరి దగ్గర నేను లంచాలు అడగాలి, ఎవరి దగ్గర చందాలు అడగాలి. రేపు ఎలక్షన్లో కూడా చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని అడగను, నేను ఎవరిని కూడా అడగను. అలాగే మీరు కూడా ఈ గంటా శ్రీనివాసరావు వ్యక్తికి కానీ, అతని అనుచరులకు కానీ, ఎవరికి మీరు లంచాలు కానీ, చందాలు కానీ వాళ్ళ సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తున్నారు. అతను ఏమీ చేయలేదు. భీమిలిలో అవంతి శ్రీనివాసరావు ఉన్నంతకాలం ఈ గంటా శ్రీనివాసరావు వ్యక్తి కానీ, అతని అనుచరులు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వాడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా మంచివాడు, చాలా సౌమ్యులు, ఎవరికి ద్రోహం చేద్దామని కానీ, ఎవరికి కూడా ఇబ్బంది పడతామని కానీ ఆలోచించేవాడు కాదు. అలాంటి మంచి వాతావరణంలో మనం వచ్చి మన స్వార్థం కోసం, మన రాజకీయం కోసం వీళ్ళని ప్రలోభాలు గురి చేయడం, వీళ్ళ ఇబ్బందులు పెట్టడం, వీళ్ళని బెదిరించడం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకుంటానికి అవంతి శ్రీనివాసరావు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా లేరు. మీరు మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.